హరి గోవింద గోకుల నందన గోవింద. అవుట్లుక్ అయితే చాలా బాగుంది గుడిది. ఇక్కడ నుండి చాలా కిరాక్ కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము స్వర్ణగిరికి వచ్చాము ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్. మెట్లెక్కాలి ఫ్రెండ్స్ మనం. పులికి ఆకలి అయింది, పాలు తాగుతుంది. పులి జర్నీ చేసింది కదా, అందుకని ఆకలి అయింది. ఇంకా స్టెప్స్ ఎక్కాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది టెంపుల్. ఇది అక్కడ ఉంది చూడండి ఎంట్రన్స్. అక్కడికైనా ఇన్ని స్టెప్స్ ఎక్కి పైకి రావాలి, అప్పుడు గుడికి వచ్చినాం. ఇక ఉండొచ్చారు మా ఫ్యామిలీ అందరు వెళ్ళాం. ఇక్కడ వెళ్తున్నారు, ఇదంతా
ఇక్కడ ఒక హనుమంతుడిది విగ్రహం ఉన్నది చూడండి. ఇంకా కొంచెం వర్క్ నడుస్తుందేమో ఇక్కడ. అక్కడ పెద్ద గంట. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ కాదు, మెయిన్ టెంపుల్. ఫ్రెండ్స్, మేమందరం ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ కూర్చుంటే అడ ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. ఇంతకుముందు చూపించాను, లోపల ఫోన్ అలో లేవు. ఇక్కడ మా చెర్రి బాబుని చూడండి, సన్ గ్లాసెస్ పెట్టుకొని వస్తున్నాడు. చెర్రి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఎండ ఎక్కువ, కూల్. సన్ గ్లాసెస్ పెట్టండి, ఎండ ఎక్కువ కొడుతుంది ఇక్కడ. వాటర్ బాటిల్. వాళ్ళ మమ్మీతో వస్తున్నాడు, మళ్ళీ అక్కడ వెళ్తున్నాడు. ఇదంతా పబ్లిక్ ని చూడండి. ఎంత పబ్లిక్ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. అక్కడ మీకు వాటర్ దొరుకుతాయి అన్నమాట. ఇది చూపించింది, దీని బ్యాక్ సైడ్ ద్వారం ఉంది. అక్కడ వ్యూ చూడండి. ఇది డోర్ లోపట అన్నమాట. దేవుడు లోపట ఫోన్స్ వీడియో ఏం అలవాడు. ఫోన్స్ ఏమన్నా బయటనే పెట్టారు మీరు అందరూ. హనుమంతుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇక్కడ వ్యూ చూడండి, లైట్స్ పెట్టారు. ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు మీకు. ఇక్కడ లైన్ మెయిన్ ద్వారం బ్యాక్ సైడ్. ఇది అక్కడ పెద్దది ఉంది, ఇది మెయిన్ ద్వారం. అక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదండి దాని కింద దేవుడు ఉంటాడు. ఇదంతా మీరు బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు. చూడండి సేమా ముందు. మెడికల్ రూమ్ అండి. ట్రాంప్లిన్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ బుహరామ మండపం. బుహరామ చూడండి. దీని చుట్టూ చూడండి మా తాత బాబాయ్ వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు. అండ్ మా మమ్మీ వీరందరూ అక్కడ. ఓకే, గుండం దగ్గరికి వెళ్తున్నారంటే మనం కూడా వెళ్ళి చూద్దాం. వాళ్ళు కిందికి వెళ్ళి వెళ్తున్నారు, మనం మీదికి వెళ్దాం. ఇక్కడ బయట చూడండి మనకేమంట రూట్ ఇడికి రానికి. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి.
ఇక్కడికి ఇక్కడ ఇట్లా రావాలన్నమాట. చూడండి చూడండి మా డాడీ గుండం అంతా బాగుంది. మక్క వాళ్ళు అక్కడ ఉన్నారు. చిండాడి నీ ఫీలింగ్ ఎట్లుంది? గుడి ఎట్లుంది? చాలా బాగుంది గుడి. ఇది గుండం. మధ్యలో దేవుడు ఉన్నాడు. గుండంలోకి అలో చేస్తలేరు ఎవరిని. అలో చేస్తే బాగుంటుండే, స్నానాలు అవి చేసుకుంటుండే. విష్ణుమూర్తి పండుకున్నాడు. ఒక ఫ్లోర్ ఎక్కి మరి చూడొచ్చు, మీరు కిందికని కూడా చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది కిందికని చూస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇది క్యాంటీన్ అనుకుంటా. అక్కడ ఉన్నాడు హనుమంతుడిది విగ్రహం. ఇది గుండంది. గుండం చుట్టూ ఉంది స్క్వేర్ లెక్క. ఏమండి ఎంట్రన్స్, అది ఎంట్రన్స్ రోడ్. ఇది అక్కడ సరికండి, ఇది పార్కింగ్. ఇక్కడికి స్టెప్స్ అన్నమాట. ఇది గుండంది. అందరు కూర్చున్నారు చూడండి. పార్కింగ్ ఎంతమంది పబ్లిక్. మా చెరి వస్తుంది. చెరి వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళందరూ ఈడున్నారు. ఇది వచ్చారు. ఇక్కడ లడ్డు కూడా కొనొచ్చేయండి. లడ్డు చూడండి. ఇవన్నీ చూడండి. ఈ పార్కింగ్ అక్కడ పెద్ద పెద్ద కొండలు కనిపిస్తుంది. మీకు ఏం కనిపిస్తుంది? కొండలు ఎంత పెద్దగా ఉన్నాయి. వాటర్ ట్యాంకర్, ఎంట్రన్స్ అవన్నీ ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది ఇక్కడ సైడ్. ఇక్కడ గుండం దానిపైన నుంచి ఎక్కి చేస్తే మీకు వ్యూ బాగా కనిపిస్తుంది. దేవుడు మధ్యలో విష్ణుమూర్తి, అక్కడ మీకు నడిచేది కనిపిస్తుంది. ఎవరిని ఆలోచిస్తున్నాం. పబ్లిక్ ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారు, కానీ ఫ్రీగా ఉంటుంది. ఇదండి డైరెక్ట్గా పోనీకి ఇది విఐపీ సమ్మర్. ఇది స్టెప్స్ అన్నమాట. చూడండి స్టెప్స్. ఇక్కడికి అక్కడ దాకా అక్కడికి నడిచి ఇక్కడ కూడా ఒక ట్యాంక్ ఉంది పిల్లలు ఆడుకునేది. ఇంకా కార్స్ వస్తాయి చూడండి. అక్కడ కాళ్ళు ఉన్నాయి అన్నమాట దేవునికి. దేవుని కాళ్ళు మీద చూడవచ్చు ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు మేము రిటర్న్ అవుతాము అన్నమాట. అంత టెంపుల్ అయిపోయింది విజిటింగ్. మరి చరి బాబు చరి చరి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. అక్కడ నుంచి ఎంటర్ కావాలి గుండంలో పాటు. ఇక్కడ నుంచి అయినా ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. చూడండి మళ్ళీ పడేట. మా చెల్లె బర్త్డే ఈరోజు April 5. అందుకే మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాం.
చాలా బాగుంది టెంపుల్. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. వ్యూ చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు డాడీ. ఎడికి వచ్చినావు? గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద